ఓకే అండి, వీట్ ఫ్లోర్ తో హల్వా తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం. గోధుమ పిండి, ఓట్స్, పంచదార, నెయ్యి, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. సో స్టార్ట్ చేద్దామండి. కొంచెం గీ కొద్దిగా గీ వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుతామండి ఫస్ట్. సో మేడం, మీ హాబీస్ ఏంటి? మీరు తీరిక సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? సాంగ్స్ పాడుతూ ఉంటాను, ఇట్లా లైవ్ షోస్ కాల్ చేస్తాను, ఓకే, గిఫ్ట్ ప్రోగ్రామ్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను కూడా, ఓకే, కుకింగ్ ప్రోగ్రామ్ లో కూడా, సింగింగ్ కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేశాను, విన్ అయ్యాను. ఇవి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలండి. మేడం ఒక పాట పాడండి. నేను సౌందర్య గారి ఫ్యాన్ అండి, ఇష్టం నాకు. చిత్ర గారి సాంగ్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. ఓకే, మీకు నచ్చిన పాట పాడండి ఏదైనా. అమ్మా ని పిలిచే తొలి పలుకుల జ్ఞాపకము, రామ్మా ని పిలిచే తొలి పలుకుల జ్ఞాపకము, అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతల జ్ఞాపకమే, అమ్మ చీరని కట్టి పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టి సిగ్గు జ్ఞాపకం, ఏదో ఒక రాగం పలికింది వేళ, నాలో నిద్రించే గతమంతా కదిలేలా. చాలా బాగా పాడారండి, లవ్లీ బ్యూటిఫుల్ సాంగ్. మా అమ్మగారి పేరు కూడా బతుకమ్మ అండి. బతుకమ్మ అప్పుడే పుట్టారు, బతుకమ్మ పండుగ అప్పుడే చనిపోయారు. అందుకే నాకు అమ్మ సెంటిమెంట్ గుర్తొస్తుంది అప్పుడప్పుడు. సో ఇది వేగిపోయింది, నెక్స్ట్ మనం ఏం చేద్దాం? ఇది గోధుమ పిండి వేయించుకోవాలండి కొద్దిగా. ఓకే, కాస్త గీ వేసుకొని కొద్దిగా గోధుమ పిండి, ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఓకే, కొంచెం హాట్ వాటర్ పెట్టాలండి అటు పక్కకి. ఓకే, పెట్టేద్దామండి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలండి. ఓకే, అప్పటి వరకు హాట్ వాటర్ అవుతుంది కదా. కొద్దిగా ఇది వేగింది కదమ్మా, కొద్దిగా ఓట్స్ కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేయాలి. ఓకే, ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది కదండి. కొంచెం ఈ హాట్ వాటరు ఇందులో కొద్దిగా వేస్తూ కలపాలి. నెయ్యి ఉంది కదండి, వేసేసేయాలి. సో మేడం, ఈ వీట్ ఫ్లోర్ హల్వా అంటే మీ ఇంట్లో ఎవరికి బాగా ఇష్టం?
ఇష్టము అందరికి. ఇది ఫ్రైడే రోజు పూజ చేస్తాం కదా, నైవేద్యంగా కూడా పెడతాను. ఇందులో పాలు కూడా వేయచ్చు, కాకపోతే పాలు లేకున్నా కూడా బాగానే ఉంటుంది. ఫ్రైడే అయినా సాటర్డే అయినా పూజ చేస్తాం కదా, నైవేద్యంగా పెడతాము. ఇదంతా దగ్గరకు వచ్చింది కదండి, ఇప్పుడు ఇది ఉడికిపోయింది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది డిష్ అవుట్ చేసుకోవాలండి. ఇలాచి పౌడర్ వేయాలి, పంచదార వేయాలండి. సో లాస్ట్ మనం పంచదార యాడ్ చేసి డిష్ అవుట్ చేయాలి కదండి? అవునండి. ఇప్పుడు ఈ పంచదార మొత్తం మెల్ట్ అయిపోతుంది కదండి. మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి, డిష్ అవుట్ చేయాలి. అయిపోయిందండి. ఓకే, ఇది ఇలాచీ పౌడర్ వేయాలండి. ఇందులో కోకోనట్ కూడా వేసుకోవచ్చు, కోకోనట్ పౌడరు బాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది రెడీ అయిందండి, ఇది డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇది రెడీ అయింది కదండి, ఇది డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. గోధుమ హల్వా రెడీ అయిందండి. సాయిశ్రీ గారు టేస్ట్ చూసి చెప్పండి. అలాగే అండి, తప్పకుండా. చూస్తున్నారు కదండి, గోధుమ హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, మీరు లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. గోధుమ హల్వా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఓట్స్, ఇలాచీ పౌడర్, చక్కెర. గోధుమ హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో నెయ్యి వేసి గోధుమ పిండి, ఓట్స్ కూడా వేసి కాసేపు వేయించుకొని అందులో కొన్ని వేడి నీళ్లు పోసి బాగా కలుపుకొని పంచదార వేసి దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, గోధుమ హల్వా రెడీ.